సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 46వ సర్గ రావణుని 5 సేనాపతుల సంహారం గురించి తెలుసుకుందాము. మొక్కవోని పరాక్రమము కల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన 7 యోధులను హతులైన విషయము ఎరిగిన రావణుడు తన దిగులును పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యంతో బాగా ఆలోచించెను. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు అను ప్రముఖ సేనానాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో యుద్ధము చేయుటకు ఆజ్ఞాపించెను. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగంతో పోరు సల్పగలవారు. ఓ సేనానాయకులారా, మీరందరూ రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహాసైన్యమును వెంట నిడుకుని వెళ్ళుడు, ఆ వానరుని పట్టుకొనుడు అని రావణుడు వారిని ఆజ్ఞాపించెను. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండు, దేశ కాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు. యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతడొక సామాన్య వానరుడు అని నేను అనుకోను. అతడు మిక్కిలి బల పరాక్రమములు కల ఒక మహాప్రాణి అని తలంతును. అతనిని వానరమాతృనిగా భావించుటకు నా మనస్సు సమ్మతించుటలేదు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయాను. మనలను రూపుమాపుటకై ఆ ఇంద్రుడే తన తపోబలముచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును. ఆ ఇంద్రుని నాగ, యక్ష, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను మీ సహకారముతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉన్నాను. కనుక వారి వలన మనకు ఎప్పుడైనను ఏదైనా ఒక అపకారం జరుగుట తథ్యము. ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానరుని బంధింపుడు. ఇతడు ఆ ఇంద్రుడు పంపిన మహాభూతమే, ఇందులో సందేహం లేదు. బల ప్రయోగంతోనైనా ఇతనిని బంధింపండి. ఈ వానరుడు ధీరుడు, పరాక్రమవంతుడు. ఇతనిని ఏ మాత్రము తక్కువగా పరిగణింపరాదు. నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను చూచియుంటిని. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలగు వారిని చూశాను. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూప ధారణ శక్తి నాకు కనపడలేదు. ఇతనిని వానర రూపముననున్న ఒక మహాప్రాణి అని ఎరగవలెను. గట్టి పూనిక వహించి ఇతనిని పట్టుకొనవలెను. ఇంద్రుడు, సురాసురులు, మానవులు ఇంకనూ ముల్లోకముల యందలి వీరులెల్లరునూ సంగ్రామ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలవజాలరు. అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలెను. విజయము ఎల్లప్పుడూ ఒక్కరినే వరించుచుండునని చెప్పజాలం కదా. మిక్కిలి బల పరాక్రమములు గల ఆ రాక్షస వీరులు తమ ప్రభు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగంతో ముందునకు సాగిరి. వారు రథములు, మదగజములు, వేగముగా సాగిపోగల అశ్వములు, తీక్ష్ణములైన వివిధములకు అస్త్రములు మొదలగు బలముల సమృద్ధితో ఒప్పుచుండిరి. అంతటా ఆ వీరులు ఉదయభానుని వలె తన దివ్య తేజకిరణములచే వెలుగొందుచు వనముఖ ద్వారముపైనున్న హనుమంతుని గాంచిరి. గొప్ప ఉత్సాహశక్తి కలవాడు, మహాసత్వ సంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటి లేని వేగము గలవాడు, ఉన్నత విగ్రహము గలవాడు, దీర్ఘ బాహువు అయిన వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కులయందు చుట్టుముట్టి నిలిచిరి. పిదపవారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధ ఆయుధములతో హనుమంతునిపై విజృంభించిరి. పీతవర్ణముతో తీక్ష్ణముగానున్న వాడి అయిన 5 ఇనుప బాణములను దుర్ధరుడనువాడు మారుతి శిరస్సుపై ప్రయోగించెను. ఆ శరములు మారుతికి కలువరేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను. అవి ఆయనని ఏ మాత్రం బాధింపలేదు. ఆ 5 బాణములు వచ్చి తన శిరస్సునకు తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించున్నట్లుగా గర్జించుచు ఆకాశానికి ఎగిరెను.
తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో కూడా గగనమునకెగిరి విల్లెక్కుపెట్టి వాయుసుతునిపై వందల కొలది శరములను ప్రయోగించెను. శరదృతు ప్రారంభకాలమున వర్షించు మేఘమును వాయువు వలె ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చెల్లాచెదురుగావించెను. ఆ దుర్ధరుడు బాణ పరంపర చేతనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటము సలుపుచునే వేగముగా తన శరీరమును పెంచెను. పిమ్మట వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకెను. హనుమంతుని ధాటికి ఆ దుర్ధరుని రథము యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి. దానికి రథమునకు పూంచిన 8 గుర్రములు నుగ్గునుగ్గైనవి. దుర్ధరుడు నేలపై పడి అసువులను కోల్పోయెను. శత్రువులను రూపుమాపు గలవారును ఎదిరింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుట చూసి రోషావేశపూరితులై అంతరిక్షమునకెగిరిరి. అతి వేగముగా ఆకాశమునకెగిరిన ఆ రాక్షస యోధులు ఇరువురును నిర్మలాకాశమున నిలిచియున్న మహాబాహువగు ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గరములతో మోదిరి. గొప్ప బలశాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణమును అరికట్టెను. పిమ్మట గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకొని పోయినట్లు ఆ వానరోత్తముడు ఒక సాలవృక్షమును అతివేగముగా పెకలించుకొనిపోయి దానితో ఆ ఇరువురు రాక్షస వీరులను హతమార్చెను. మిక్కిలి బల సంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ ముగ్గురు యోధులు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రఘనుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగెను. అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయూ క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడగు మారుతి మీదికి మరి ఒక ప్రక్క నుండి విజృంభించెను. ప్రగసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసమును అంటే అడ్డకత్తిని భాసకర్ణుడు మొనదేరియున్న శూలమును హనుమంతునిపైకి విసిరివేసిరి. ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతైనూ రక్తసిక్తమయ్యెను. అంతట బాల సూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయను. కపిశ్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షముతోనూ కూడిన గిరి శిఖరమును పెకలించి ప్రగస భాసకర్ణులు అను ఆ ఇరువురు రాక్షస యోధులను చంపెను. గిరి శిఖరము క్రిందపడి నలిగిపోయిన వారి శరీరములు నువ్వుగింజలంతగా ముక్కలు ముక్కలైపోయాయి. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను. ఆ కపివరుడు అశ్వములతో అశ్వములను ఏనుగులతో ఏనుగులను రథములతో రథములను యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను. చచ్చిపడియున్న ఏనుగుల గుర్రముల కళేబరములతోడను ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడియున్న మహారథముల ఇరుసులతోడను హతులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి ఎంతయూ నిండిపోయి దారులన్నీయూ మూతపడెను. మహావీరుడైన హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను వారి వారి రథాశ్వ గజవాహనములను పదాతి దళములను సంగ్రామ రంగమున పరిమార్చిన పిమ్మట వనముఖ ద్వారము మీదికి చేరి ప్రళయ కాళమున కబళించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రుబలముల కొరకు ఎదురుచూచుచూ నుండెను. 46వ సర్గ సంపూర్ణం. 47వ సర్గలో అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వానిని వధించుట గురించి తెలుసుకుందాము. దుర్ధరుడు మొదలగు 5 సేనాపతులను వారి అనుచరులను వాహనములను హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలుసుకొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు సమరోత్సాహముతో ఎదురుగానున్న అక్షకుమారుని అతడు వీక్షించెను. రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహము ఇనుబడింపగా ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనస్సును చేతధరించిన వాడును అయిన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తటాలున లేచి నిలబడెను. అనంతరము మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడును అయిన అక్షకుమారుడు ఉదయ భానుని కాంతులతో వెలుగొందుచున్నదియు మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన హనుమంతునితో యుద్ధమునర్చుటకై బయలుదేరెను. అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఃఫలితముగా లభించినది. పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది.
రత్నములు పొదిగిన ధ్వజముతో మనోహరమైన పతాకముతో దర్శనీయమయ్యున్నది. మనోవేగముతో పరుగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పూంచబడి ఉన్నది. ఇంకనూ ఆ రథము సురాసురులకును ఎదిరింప శక్యము కానిది. నిరాటంకముగా సాగిపోవున్నది. సూర్యకాంతులతో ఒప్పుచున్నది. అంతరిక్షమున సైతము సంచరింపగలది. సముచిత స్థానములయందు అమ్ముల పొదలుతో 8 కత్తులతో శక్తితో మరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది. సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్ర కాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్యరథ వేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించియున్న ఆ అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము కలవాడే పురోగమించెను. హయ గజ మహారథముల సవ్వడులతో భూమి ఆకాశములను పర్వతములను ప్రతిధ్వనింపచేయుచు సకల బలములతో కూడిన ఆ అక్షకుమారుడు వనముఖ ద్వారముపై ఆసీనుడైయున్న యుద్ధ విద్యా విశారదుడగు హనుమంతుని సమీపించెను. సింహము వలె క్రూరమైన చూపులు గల అక్షకుమారుడు ప్రజాక్షయకారకుడైన ప్రళయకాలాగ్ని వలె ఒప్పుచున్న ఆ వానరోత్తమును సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో చూసెను. మిక్కిలి బలము కలవాడైన ఆ రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన వానరుని యొక్క వేగమును, శత్రువుల విషయమున బల పరాక్రమములను, తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనెను. అంతటా చలికాలము ముగిసిన పిమ్మట సూర్యతాపము వల్లే అక్షకుమారునిలో రణోత్సాహము పెల్లుబికెను. ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూసి క్రుద్ధుడయ్యెను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచినవాడై ఏకాగ్రచిత్తముతో అతడు వాడి అయిన 3 బాణములను ప్రయోగించి ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయు కలిగింపలేదు. శత్రువులను అలవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించియున్నాడని అక్షకుమారుడు బాగా తెలుసుకున్నాడు. పిమ్మట అతడు బాణములను ధనుస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడే ఎదురుచూడసాగెను. అతడు బంగారు పతకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచు తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని చేరెను. యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా నుండెను. అది సురాసురులకును సంభ్రమాశ్చర్యములను గొల్పునదిగా ఉండెను. హనుమంతుడు అక్షకుమారుడు జరుపుచున్న ఘోర యుద్ధమును చూచి భూమి దద్దరిల్లేను. సూర్యుడు తాపమును ప్రసరింపచేయటమానెను. వాయువు వీచుట నిలిపెను. పర్వతము మిక్కిరి చలించెను. ఆకాశము ధ్వనించెను. సముద్రము క్షోభకు లోనయ్యెను. బాణములను ఎక్కుపెట్టుటలోనూ వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన అక్షకుమారుడు మొనదేలియున్నవియు, రెక్కలు గలవియు, బంగారు పిడులు కలవియు, విషసర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను. అతడు రక్తంతో తడిసిన గుండ్రని కనులు కలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరములనడి కిరణములతో కూడి ఆదిత్యుని వలె వెలసిల్లుచుండెను. ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్బాణములతో యుద్ధ సన్నద్ధుడై కథన రంగమున నిలిచియుండెను. అతనిని చూచి వానరరాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బల పరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణపుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వలె కనిపించుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే అక్షకుమారుని, అతని బలములను, వాహనములను దహించివేశెను. పిమ్మట విల్లు అనడి ఇంద్రధనస్సు కలిగి బాణములనడి వర్షము కలిగిన అక్షకుమారుడనడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనడి పర్వతముపై, మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమము గల హనుమంతుడు రణమునర్చుటయందు తీవ్ర పరాక్రమమును చూపువాడును, మిక్కిలి తేజో బల వీర్య సంపన్నుడును అగు అక్షకుమారుని సమరరంగమున చూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. ఆ అక్షకుమారుడు మూర్ఖత్వముతో యుద్ధమున తానొక మహావీరుడనను గర్వము కలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్ర చేయుచు గడ్డిచే కప్పబడిన మహాకూపమును చేరు ఒక ఏనుగు వలె
రణమున సాటిలేని వీరుడైన వానరోత్తమును చేరను. వేల కొలది రాక్షసులను ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుంగక ఆయనను ఎదుర్కొని చూచుటయే మూర్ఖత్వము. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించి మేఘము వలె గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరచుచూ అతడు భయంకర ఆకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను. మిక్కిలి బలము కలవాడును, రాక్షసులలో శ్రేష్ఠుడును, ప్రతాపశాలియు, రథమును అధిష్ఠించియున్నవాడును, రథికులలో దిట్టయైనవాడును అగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచూ అతనిని వెంటాడెను. మనోవేగముతో సంచరింపగలవాడును, యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును, మహావీరుడును అగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతి లాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచు అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచు ఆకాశ మార్గమున సంచరించెను. విల్లెక్కుపెట్టి రణోన్ముఖుడై వివిధములకు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. గొప్ప వీరుడైన అక్షకుమారుని బాణములకు మహాభుజబలము గల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొన గల మారుతి గట్టిగా అరుచుచు ఆ రాక్షస యోధుని యుద్ధపటిమను గూర్చి ఆలోచింపసాగెను. బాల భానుని వల్లే తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వల్లే యుద్ధము నర్చుచున్నాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరియైన ఇతనిని చంపుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి, మహావీరుడు, ఏకాగ్ర మనస్కుడు, యుద్ధశ్రమలకు తట్టుకొనగలవాడు. కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు, యక్షులు, మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడై ఉండవచ్చును. ఈతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూస్తున్నాడు. మిక్కిలి శీఘ్ర గమనము గల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతము కంపించును. ఇతనిని ఏ విధముగాను ఉపేక్షింపదగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయుడను మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడితనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగసి పడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితం కాదు కదా. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకొనెను. అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరించవలసిన యుద్ధ క్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. మహావీరుడు వాయుసుతుడు అయిన వానరోత్తముడు మిక్కిలి వేగము గలవియు, ఏమాత్రమూ ఏమరుపాటు లేనివియు, శత్రువులకు చిక్కకుండా ఇటూనటు వివిధములుగా మార్గములయందును సంచరింపగలవియు, రథ భారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేసెను. పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను. గుర్రములు హతుమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై కూలెను. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపఃప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనస్సును ఖడ్గమును ధరించియున్న అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమునకెగిరెను. వాయువు వలె మిక్కిలి పరాక్రమము కలవాడగు హనుమంతుడు, గరుత్మంతుడు, వాయువు, సిద్ధపురుషులు సంచరించినట్టి ఆకాశమునందు మసలుచున్న ఆ అక్షకుమారుని క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకునెను. తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుని పట్టుకొని పెక్కుమార్లు గిరిగిరా త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసిరి నేలకేసి కొట్టెను. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కటి ప్రదేశము, కంఠము శిథిలములయ్యెను. రక్తములో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గునుగ్గాయెను. కీళ్లన్నీయు దెబ్బతినెను, నరములన్నీయు తెగిపోయెను. అంతటతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగెను.
ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతనిని భూమిపై పడినట్లు చేసి రాక్షస రాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమున సంచరించుచు వ్రత నియమములను పాటించు మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. ఎర్రబారిన కన్నులు కలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుని పరిమార్చిన పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదికి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనుపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురుచూచుచుండెను. 47వ సర్గ సంపూర్ణము. 48వ సర్గలో ఇంద్రజిత్తు హనుమంతుల యుద్ధము. బ్రహ్మాస్త్రం చేత బంధింపబడి హనుమంతుడు రావణుని సభలో ప్రవేశించడం గురించి తెలుసుకుందాము. హనుమంతుని చేతిలో అక్షకుమారుడి నియుతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజుగు రావణుడు లోపల ఆందోళన పడుచున్నను మనస్సును కుదుటపరుచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుచు ఇట్లు పలికెను. ఓ కుమారా, నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించు వారిలో శ్రేష్ఠుడవు. సురాసురులు సైతము నీ పరాక్రమమునకు గడగడలాడుదురు. బ్రహ్మదేవుని గూర్చి తపమనరించి బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రములను సంపాదించిన వాడవు. నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూసిరి. అసురులు గాని ఇంద్రాది దేవతలు గాని మరుద్గణములు గాని యుద్ధరంగమున నీ అస్త్రబలము ముందు నిలువజాలకపోయిరి. ముల్లోకములలోనూ కథనరంగమున నీచే పరాజితుడు కానివాడు ఎవ్వడునూ లేడు. నీ భుజ పరాక్రమములే సర్వదా నీకు భద్రకవచములు. నీ తపః ప్రభావమే నీకు సర్వరక్షకము. దేశకాలములను అనుసరించి కర్తవ్యములను నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలివి, సమయస్ఫూర్తి కలవాడవు. వివిధ యుద్ధరీతులలో కుశలుడవైన నీకు అసాధ్యమైన కార్యము ఏదీయునూ లేదు. వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది లేదు. నీ అస్త్రబలములను శారీరక శక్తిని ఎరుగనివాడు ముల్లోకముల యందు ఎవ్వడునూ లేనేలేడు. తపోబలమునందును యుద్ధమున పరాక్రమించుటలోనూ అస్త్రబల విజృంభణమందును అన్ని విధములా నీవు నాతో సమానుడవు. యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమునకు జయము తథ్యము. నా మనస్సునకు ఆందోళన ఏమాత్రమూ కలుగదు. 80,000 మంది కింకరులను, జంబుమాలియు, వీరులైన అమాత్యపుత్రులు 7 సేనానాయకులు 5 రణరంగమున మడిసిరి. అసంఖ్యాకముగానున్న అశ్వములు, గజములు, రథములు, పదాతి బలములు కదనరంగమున ప్రాణములను కోల్పోయెను. నీ అనుంగు తమ్ముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యెను. అయితే ఓ అరిమర్దన, నాకు నీపై ఉన్నంత గట్టి నమ్మకము వారిపై లేదు. ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును, శారీరక బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో నుంచుకుని నీ బల పరాక్రమములను కూడా చూసుకుని నీ శక్తి యుక్తులకు తగినట్లుగా విజృంభింపుము. అస్త్ర విధులలో శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బల పరాక్రమములను చూసిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు. అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకుని మన సేనలు నశింపకుండునట్లుగా ప్రయత్నం చేయుము. ఓ వీరుడా, ఒకే ప్రయత్నమున పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుని నుండి సేనలు మనలను రక్షింపజాలవు. కనుక నీవు సేనలతో వెళ్లకుము. తీక్ష్ణమైన వజ్రాయుధము కూడా ఆయన కడ కుంఠితమగును. కనుక ఆయన మీదికి వజ్రాయుధంతో కూడా వెళ్లవద్దు. అది ఆయన కడ పనిచేయదు. ఈ వానరుని వేగము వాయువునకును కూడా లేదు. ఈతని బలము ముందు వాయుబలము సైతము దిగదుడిపే. అతడు అగ్నితుల్యుడు, అందరినీ కాల్చివేయగలడు. ముష్ట్యాది సాధనములతో అతనిని చంపుట అసాధ్యము. కనుక అట్టి ప్రయత్నము చేయకుము. నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపుము. నీ కార్య సాఫల్యమునకై నీవు శత్రువును జయించుటకై ఏకాగ్రచిత్తుడవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొంచుటూ వెళ్ళుము. తిరుగులేని విధముగా కార్యమునకు దిగుము. పితామహుడిచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుచూ వెళ్ళుము. దానికి తప్ప మరి దేనికిని అతడు లొంగడు. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుటలేదు. అయినను క్షాత్రధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే. ఏలనన సమర్థులైన యోధులుండగా రాజు స్వయముగా వెళ్ళుట రాజధర్మ విరుద్ధము. కథనరంగమున విజయకాంక్ష కలిగియుండుట అవసరము.
కనుక వివిధములకు అస్త్రప్రయోగములయందు నేర్పు కలిగి ఉండవలెను. జయార్థము అస్త్రములన్నీయు స్మృతిలో ఉండవలెను. దేవతల వలె దివ్య ప్రభావము కలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని కొండంత బలమును పొందినవాడై యుద్ధము చేయుటకే నిశ్చయించుకొని ప్రభువైన రావణునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి చేతను తన వారి చేతను ప్రశంసలను అందుకొని రణోత్సాహంతో విర్రవీగుచూ సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను. వైభవోపేతుడు, పద్మదళముల వంటివాడు, నేత్రములు కలవాడు, రాక్షస ప్రభువైన రావణుని కుమారుడు, మహా తేజశాలియు అగు ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రుని వలె ఉప్పొంగుచు సంగ్రామమునకు బయలుదేరెను. పరాక్రమమున ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నిరాఘాటముగా మిక్కిలి వేగముతో సాగిపోగల రథమును అధిరోహించెను. దానికి గరుత్మంతుని వలె మిక్కిలి వేగము కలవి, తీక్ష్ణములైన తెల్లని కోరలు కలవి అగు 4 సింహములు పూంచబడి ఉండెను. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడున్న ప్రదేశమునకు రథముపై వేగముగా వెళ్ళెను. వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సర్వడులను ధనుష్టంకారమును విని తనకు ధీటైన వీరునితో యుద్ధము చేయు అవకాశం లభించినదని మిక్కిలి ఆనందభరితుడాయను. రణవిద్యలలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తివంతమైన ధనస్సును వాడియైన ములుకులు గల బాణములను చేతపట్టి హనుమంతుని ఎదుర్కొనుటకే వెళ్ళెను. పిమ్మట ఆ ఇంద్రజిత్తు రణోత్సాహభరితుడై బాణములనెక్కుపెట్టి ముందునకు సాగుచుండగా పైకెగసిన ధూళులతో దిశలన్నీ నిండిపోయెను. క్రూర మృగములు బహువిధములుగా అరవసాగెను. అంతటా అక్కడికి చేరిన నాగులు, యక్షులు, మహర్షులు, జ్యోతిశ్చక్రముల సంచరించు సిద్ధులు ఆకాశమునందంతటను వ్యాపించి హర్షోల్లాసములను ప్రకటించిరి. కాకులు, గ్రద్దలు మొదలైన పక్షులు తమకు ఆహారం లభించునను సంతోషముతో బిగ్గరగా అరిచినవి. రథముపై అతివేగముగా తన వైపునకు వచ్చుచున్న ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు సింహనాదమనొచ్చుచు శత్రువునకు దడపుట్టునట్లు అతి శీఘ్రముగా తన శరీరమును పెంచెను. ఇంద్రజిత్తు దివ్యమైన రథముపై నిలకడగానున్నవాడై చిత్రమైన వింటిని చేబూని పిడుగుపాటు ధ్వనితో భయంకరముగా ధనుష్టంకారము గావించెను. మిక్కిలి తీవ్రముగా విజృంభించిన వారును, గొప్ప బలశాలులను, రణభయము లేనివారును అయిన హనుమంతుడు ఇంద్రజిత్తు ఇరువురును బద్ధశత్రువులైన దేవేంద్ర, రాక్షసేంద్రుల వలె పరస్పరము యుద్ధమునకు తలపడిరి. మరి ఏం జరిగిందో రేపటి తెలుసుకుందాము. జై హనుమాన్, జై శ్రీరామ్.